హిందువులకు అత్యంత పవిత్రమైన క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం. అయితే తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భాలయాన్ని ఆనంద నిలయమని ఎందుకు పిలుస్తారో తెలుసా? ఆనంద నిలయం అంటే అక్షరార్థంగా ఆనందానికి నిలయం అంటే పరమానందం నివసించే స్థలమని అర్థం. తిరుమలలో స్వామివారి దర్శనం పొందిన భక్తులు తమ కష్టాలు, బాధలు అన్నింటినీ మర్చి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తారని విశ్వాసం. గర్భగుడిలో స్వామివారిని ఒక్క క్షణం చూసినా మనసుకు అపారమైన శాంతి, ఆనందం కలుగుతుందని భక్తులు చెప్తారు. అందుకే ఆ గర్భాలయాన్ని ఆనంద నిలయంగా పిలుస్తారు. పురాణాల ప్రకారం మేరు పర్వతానికి చెందిన కుమారుడైన ఆనంద పర్వతంపై ఆదిశేషుడు నివసించేవాడని కథనాలు చెప్తాయి. ఒకసారి వాయుదేవుడు, ఆదిశేషుడి మధ్య జరిగిన శక్తి పరీక్షలో ఆ పర్వతం భూమిపైకొచ్చి శేషాలచల కొండలుగా మారిందని పురాణాలు చెప్తాయి. అదే పవిత్ర కొండలపై స్వయంభువుగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడని విశ్వాసం. తిరుమల గర్భాలయం పైభాగంలో ఉన్న బంగారు గోపురాన్ని ఆనంద నిలయ దివ్య విమానమని పిలుస్తారు. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం ప్రతి విష్ణు ఆలయానికి ప్రత్యేకమైన విమాన నామం ఉంటుంది. తిరుమలలోని గర్భగుడిపై ఉన్న ఈ విమానం భక్తులకు ఆనందాన్ని ప్రసాదించే దైవ కిరీటంగా భావిస్తారు. హిందూ సాంప్రదాయం ప్రకారం తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని కలియుగ వైకుంఠనాథుడు అని పిలుస్తారు. ఈ యుగంలో భక్తులకు అత్యంత సులభంగా కటాక్షం ప్రసాదించే దైవం ఆయనే అని విశ్వాసం. అందుకే తిరుమల గర్భగుడి కేవలం ఒక ఆలయ భాగం మాత్రమే కాదు, అది భక్తి, విశ్వాసం, పరమానందం కలిసిన పవిత్ర స్థలం. అందుకే భక్తుల హృదయాలు అది ఎప్పటికీ ఆనంద నిలయంగానే నిలిచిపోయింది.